శాంతి పూజారి కొంచెం అట్లా ఇదేనా అది నా బయట ఉంటాను తమ్ముడు తమ్ముడు సుభాన్ जय गणेश महाराज की పట్టుకో టాబ్లెట్స్ పట్టుకోండి. ఈ గణేష్ విశ్వనగర్ గణేష్ ఉత్సవ కమిటీ వారి ఆధ్వర్యంలో రక్తదానము మరియు మెడికల్ క్యాంపు నిర్వహిస్తూ ఉండడం, వారి చిన్న పిల్లవాళ్ళు మామూలుగా ఈరోజు యువత కేవలం గణేష్ మండపం దగ్గర ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ చేయడానికే
సరిపోతుంది అనుకున్న రోజులలో యువత ముందుకు వచ్చి ఇట్లాంటి క్యాంపులు, గణేష్ మండపాలు ఉన్నది సేవ చేసే ప్రజలకు వారి యొక్క ఇబ్బందులను కలిగించకుండా వారిని ఆదుకోవడానికి ఉంది అని చెప్పి నిరూపించినటువంటి ఈ విశ్వనగర్ గణేష్ ఉత్సవ కమిటీని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఈ ఉత్సవ కమిటీ ఇలాగే రాబోయే రోజులలో ఇంకా మంచిగా సేవ చేయాలని, 10 మందిని దగ్గరగా ఆదుకోవాలని, వారితో పాటు నంద్యాల బ్లడ్ బ్యాంక్ చైర్మన్ అచ్చు గారు కూడా ఈ సందర్భంగా ఆయన కూడా కొనియాడక ఉండలేకపోతున్నాం. ఎంతోమంది పేద ప్రజలకు ఎక్కడ బ్లడ్ అవసరమైతే అక్కడ తను వెళ్ళి అక్కడ వాళ్ళకి బ్లడ్ సాయం చేసి ఈ రోజుల్లో అమ్ముకున్న రోజులలో ఉచితంగా సాయం చేసి వచ్చారు. అటువంటి వ్యక్తులు కూడా మా నంద్యాల ప్రాంత వాసులకి మా కోసం ఇక్కడ వాళ్ళు చేస్తున్నటువంటి సేవను కొనియాడలేకపోతున్నాం. ఇలాంటి వాళ్ళందరి కోసం ఈ యువత ఇంకా ముందుకు వెళ్ళాలని, వారు ఎన్నో కార్యక్రమాలు చేయాలని, ప్రజలందరూ మెప్పును పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మాట్లాడండి. అందరికీ నమస్కారం. ఈరోజు విశ్వనగర్ ఏరియా గణపతి దగ్గర రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం, అలాగే మెడికల్ క్యాంప్ కూడా శాంతరాం హాస్పిటల్ తరఫున క్యాంప్ కూడా ఏర్పాటు చేయడం. శాంతరాం హాస్పిటల్ యాజమాన్యానికి కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈ క్యాంపును ఆర్గనైజ్ చేసినది మన రవిచరణ్. చిన్న వయసులో ఇంత మంచి ఆలోచన రావడం చాలా గొప్ప విషయము. అది కేవలం మన నంద్యాలలోని యువతకు మాత్రమే గొప్ప ఆలోచనలు వస్తాయని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే 5 నంద్యాలలో ఎక్కడ చూడు సేవకి అంకితంతో పనిచేస్తున్నారు, కార్యక్రమాలు చేస్తున్నారు. అలాగే జగన్ గారు కూడా ఎంతో ప్రజలకు ఎంతో సేవ చేసిన వ్యక్తి. ఆయన కుమారుడు ఈరోజు ఇంత మంచి ఆలోచన తీసుకోవడము చాలా మంచి విషయము. ఈ క్యాంప్ చాలా పేదవాళ్ళు వచ్చినారు మన మెడికల్ క్యాంప్కి కూడా. ఇది అన్ని సక్సెస్ కావాలని చెప్పి యువత ఈ రవిచరణ్ని ఆదర్శంగా తీసుకొని ఇంకా మరింత ముందుకు పోవాలని చెప్పి తెలియజేసుకుంటూ మీ నంద్యాల బ్లడ్ సెంటర్ బ్లడ్ అచ్చు.